పశ్చిమాసియాలో మరోసారి నిప్పుల కొలిమిగా మారింది. ఇరాన్, అమెరికాల మధ్య కొనసాగుతున్న మెరుపు దాడులతో గల్ఫ్ రీజియన్ అంతటా యుద్ధ వాతావరణం పూర్తిగా వేడెక్కింది. బెహ్రెయిన్, కువైట్లోని సుమారు 85 అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు వర్షం కురిపించడంతో మిడిల్ ఈస్ట్లో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. నెల రోజుల కిందటే కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ఎందుకు చెదిరిపోయింది? అసలు గల్ఫ్ లో ఏం జరుగుతుందనే అంశాలపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఉద్రిక్తతల పర్యవసనాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా భారత్ పై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి అనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఇరాన్ పై భీకర దాడులు జరుపుతామంటూ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా 5% పైకి దూసుకెళ్లాయి. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి ఇరాన్, అమెరికా మధ్య పెరిగిన ఉద్రిక్తతలు మార్చి 2 నాటికి ఒక ప్రాంతీయ యుద్ధంగా రూపాంతరం చెందాయి. ఇజ్రాయెల్పై హెజ్బొల్లా, అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులతో యుద్ధ తీవ్రత పెరగడమే కాకుండా ఇరాన్ సమీప దేశాల్లో మౌలిక వసతులు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అయితే ప్రపంచ దేశాల ఒత్తిడితో జూన్ 17న స్విట్జర్లాండ్లోని జెనీవా వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య ఒక తాత్కాలిక శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఆ తర్వాత జూన్ చివరి వారంలో ఖతర్లోని దోహోలో శాశ్వత శాంతి కోసం చర్చలు కూడా కొనసాగాయి. మే, జూన్ మధ్య చర్చలు నడిచినా గల్ఫ్ లో ఉప్పు నిప్పులా ఉన్న పరిస్థితులు మాత్రం చల్లారలేదు. ఈ క్రమంలోనే తాజాగా తాత్కాలిక అవగాహన బృందం ముగిసినట్లు ట్రంప్ చేసిన ప్రకటనతో శాంతి ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. అమెరికా హెచ్చరికలకు ప్రతీకగా ఇరాన్ ఎదురుదాడులు ప్రారంభించింది. కువైట్, బెహ్రెయిన్లలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగించింది. యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి కీలకమైన హర్ముజ్ జలసంధి స్తంభించకపోవడంతో ఇంధన ధరలు మళ్లీ మండిపడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం అందించడానికి, దీని గురించి ఇంకా వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కోటేశ్వరరావు గారు. నమస్కారం అండి కోటేశ్వరరావు గారు. నమస్తే సార్, ఇరాన్, అమెరికా శాంతి ఒప్పందం నెల రోజుల్లోనే ఎందుకు విఫలమైందంటారు సార్? గడిచినటువంటి పరిణామాలన్నింటినీ ఒకసారి మనం నెమరు వేసుకుంటే దీనంతటికీ కారణం అమెరికా, ఇజ్రాయెల్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలకు భిన్నంగా వక్ర భాష్యాలు చెప్తూ ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు చేస్తూ ఉంది. అమెరికా ఒప్పందంలోని అంశాలను ఉల్లంఘించి ఇరాన్ని పదే పదే రెచ్చగొడుతూ ఉంది. అదే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి రాబోయే కొద్ది నెలలు, అంటే అమెరికాలో ఎన్నికలు జరిగేంత వరకు కూడా ఇదే విధమైనటువంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉందనేది మనకి గడిచినటువంటి నెల రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు స్పష్టం చేశాయి. ఏమిటి తాజా ఉదంతాలకు అంటే, అమెరికా ఇరాన్ మీద దాడి చేయడానికి, ఇరాన్ దానికి ప్రతిఘటనగా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద దాడులు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, అమెరికా చెప్తున్నటువంటి 3 వాణిజ్య నౌకల మీద ఇరాన్ దాడి చేసింది అని అమెరికా ఆరోపిస్తూ ఉంది. దాడి చేసిన మాట వాస్తవం. దాన్ని సాకుగా చేసుకొని ఇరాన్ మీద పెద్ద ఎత్తున ఉన్నది. ఎందుకు ఇరాన్ దాడి చేసింది అనేటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్న. కుదిరినటువంటి తాత్కాలిక ఒప్పందం ప్రకారం 60 రోజుల పాటు వాణిజ్య నౌకలను స్వేచ్ఛగా రవాణాకు వీలు కల్పించడానికి, రక్షణ కల్పించడానికి ఇరాన్ దే బాధ్యత అనేటువంటిది ఒప్పందంలోని అంశం. అందుకని ఇరాన్ ఏం చెప్తున్నది, నౌకల రక్షణ బాధ్యత మాది గనుక మేము చెప్పినటువంటి మార్గాల్లో అవి సురక్షితంగా ప్రయాణించాలి. అలా ప్రయాణించాలంటే ముందుగా మాకు తెలియజేయాలి అని ఒప్పందం జరిగిన మరుసటి రోజు నుంచి ఇరాన్ చెప్తా ఉంది. కానీ కొన్ని నౌకలు దానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఇరాన్ ఆదేశాలు లేకపోయేట్లయితే సూచనలను ఖాతరు చేయకుండా వెళ్తున్నటువంటి వాటి మీద గతంలో ఇరాన్ దాడి చేసింది. తాజాగా మరో 3 నౌకల మీద దాడి చేసింది. దానికి ఇరాన్ చెప్తున్నటువంటి కారణం ఏమిటి అంటే, రక్షణ బాధ్యత మాది,
అందువల్ల మేము చెప్పినటువంటి మార్గాల్లో సురక్షితంగా ఎందుకు ప్రయాణించవు అవి అంటే, ఒక విధంగా ఇరాన్ చెప్తున్నది ఏంటంటే అవి అమెరికాకు చెందినటువంటి మిలిటరీ ఎక్విప్మెంట్ తో కూడినటువంటి నౌకలు కనుకనే మా ఆదేశాలను ధిక్కరించి ఆ విధంగా వ్యవహరిస్తున్నాయి. అందుకనే మేము దాడులు చేశామని గతంలో చెప్పింది, ఇప్పుడు కూడా అదే కారణంగా కనిపిస్తా ఉంది. అందువలన ఎందుకు అమెరికా ఈ విధంగా రెచ్చగొడుతోంది అనేటువంటిది మరొక ప్రశ్న. ఒప్పందంలో ఉన్నటువంటి అంశాల ప్రకారం పశ్చిమాసియా ప్రాంతం నుంచి, అదేవిధంగా హార్ముజ్ జలసంధి నుంచి అమెరికా సేనలు వైదొలగాలి. కానీ ఇంతవరకు పశ్చిమాసియాలో ఉన్నటువంటి సైనిక స్థావరాలు అట్లాగే కొనసాగుతున్నాయి. వాటిని మరింతగా అధునాతన ఆయుధాలతోటి నింపుతున్నారు. హార్ముజ్ జలసంధి నుంచి కూడా అమెరికా మిలిటరీ వైదొలగలేదు. ఎందుకు వైదొలగలేదు అంటే ట్రంప్ దగ్గర నుంచి, అమెరికా దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు. అందువల్ల పరస్పర అనుమానాలు నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఈ దాడులు ప్రతి దాడులు జరుగుతున్నాయి. ఇవి ఎప్పటి వరకు సాగుతాయి అని చెప్పుకోవాల్సి వస్తే, అక్టోబర్లో ఇజ్రాయెల్ పార్లమెంట్కి ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 3వ తారీఖున అమెరికా పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో రెండు చోట్ల అధికార పక్షాలు పరువు నిలుపుకోవాలంటే ఏదో ఒక పేరుతోటి ఇలాంటి ఉద్రిక్తతలను రెచ్చగొట్టి ఇరాన్ని మేము అదుపు చేశాము, మా ఘనత ఇది అని ఓటర్ల ముందు ప్రదర్శించుకునేందుకు ఇటువంటి చౌకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నారనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. అందువలన నవంబర్ వరకు ఇదే విధమైనటువంటి రెచ్చగొట్టుడు, దానికి ప్రతిగా ఇరాన్ దాడులు చేయడం, మళ్ళా కొద్ది రోజుల పాటు విరామం, తిరిగి మళ్ళా ఏదో ఒక పేరుతోటి రెచ్చగొట్టడం, ఇలాంటి పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందనేది గత నెల రోజులుగా జరిగినటువంటి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. సార్, ఇప్పుడు ఇరాన్ తాజా క్షిపణి దాడుల వెనుక ప్రధాన వ్యూహం ఏంటంటారు సార్? ప్రధాన వ్యూహం ఏమి లేదు. ఇరాన్ తాము నిర్దేశించినటువంటి మార్గంలో నౌకలు వెళ్ళాలి అని చెప్తా ఉంది. దానికి రెండు కారణాలని పరిశీలకులు చెప్తున్నారు. ఒకటి ఏమిటంటే, హార్ముజ్ జలసంధి మీద అదుపు మాదే, ఒమన్తో కలిసి మేము ఆ అధికారాన్ని మేము నిలబెట్టుకుంటాము, అందుకనే మేము చెప్పినటువంటి మార్గాల్లో నౌకలు వెళ్ళాలి అనేది తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి హార్ముజ్ జలసంధి మాదే అని చెప్పుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నది. దానికి విరుద్ధంగా ఇరాన్కి అలాంటి హక్కు లేదు, దాన్ని మేము అంగీకరించము అని చెప్పి కొన్ని నౌకలతోట డిఫై చేయిస్తూ ఉంది అమెరికా. అంటే మీరు ఇరాన్ ఆదేశాలను ధిక్కరించండి, అప్పుడు మేము చూసుకుంటామని చెప్పేసి ఆ నౌకా సిబ్బందిని లేదా ఆయా దేశాలకు చెందినటువంటి వాడిని అమెరికా రెచ్చగొడతా ఉంది. ఆ రెచ్చగొట్టిన దాని పర్యవసానమే ఇరాన్ చేస్తున్నటువంటి దాడులు. అందుకని ఇది తెర వెనకాల ఉన్నటువంటి కారణాలు ఒకటిగా ఉంటాయి, తెర ముందు కనిపించేటువంటి వాస్తవాలు మరో విధంగా ఉంటాయి. అందుకని ఎవరికి వారు హార్ముజ్ జలసంధి మీద ఆధిపత్యం కోసం ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ మనం చూడాలి. సార్, అయితే అమెరికా ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటారా? ఉంటే ఒకవేళ ఎంతవరకు వెళ్లే అవకాశం ఉందంటారు సార్? పూర్తి స్థాయి యుద్ధం చేసేటువంటి స్థితిలో అమెరికా లేదు. 2 రోజుల్లో 3 రోజుల్లో దాడులు చేస్తారు. దాడులు చేసిన తర్వాత మళ్ళా సాధారణ పరిస్థితులు కొద్ది రోజులు నెలకొంటాయి. మీరు చూడండి, అంకారాలో డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం ముగిసింది అని చెప్పేసి ప్రకటించాడు. కానీ అదే పెద్ద మనిషి అదే నోటితోటి ఒప్పందం ముగిసింది అంటూనే అధికారుల స్థాయిలో మాత్రం చర్చలు సాగుతాయని చెప్పేసి చెప్పాడు. అంటే దాని అర్థం ఏమిటి? ఒప్పందం ముగిసినట్టు కాదు, మేము ఇంకా చర్చలకి సిద్ధంగానే ఉన్నామని చెప్తున్నాడు. అందుకని యుద్ధం చేసేటువంటి స్థితిలో అమెరికా కానీ లేకపోతే ఇజ్రాయెల్ కానీ లేవు అనేది స్పష్టం. అదే సమయంలో ఇప్పటికే నష్టపోయినటువంటి ఇరాన్ను ఇంకా కొత్తగా నష్టపోయేదేముంది అనేటువంటి ఒక తెగింపుతోటి తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతోటి అమెరికా స్థావరాల మీద విరుచుకుపడతా ఉంది. ఇది పరిస్థితి. సార్, అయితే ఈ సంక్షోభంలో ఇజ్రాయెల్ పాత్ర ఎంత కీలకంగా మారబోతుందంటారు సార్? ఇజ్రాయెల్ పాత్ర అనేటువంటిది ఇప్పుడు పైకి కనిపించట్లేదు, కానీ
ఇజ్రాయెల్ పాత్ర కూడా దీని వెనకాల ఉన్నది. ఇజ్రాయెల్ కూడా లెబనాన్ మీద దాడులు నిలిపివేయాలి అనేటువంటిది ఒప్పందంలో ఒక అంశం. కానీ ఆ ఒప్పందంతో మాకేం సంబంధం లేదు. మేము లెబనాన్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నాము. ఆ ఒప్పందం ప్రకారం లెబనాన్ లో ఉన్నటువంటి హెజ్బుల్లా సాయుధ శక్తుల్ని నిరాయుధం చేసేంత వరకు మేము అక్కడ దాడులు జరుపుతూనే ఉంటాము అని ఇజ్రాయెల్ కొత్త వాదనని ముందుకు తీసుకొస్తా ఉంది. అందువలన అటువంటి దాడులు జరిగినంత కాలం లెబనాన్ ప్రాంతం మీద వైమానిక దాడులు కావచ్చు, ఇతరత్ర దాడులు జరిగినంత కాలం, లేదా అక్కడ హత్యాకాండ కొనసాగిస్తున్నంత కాలం ఇరాన్ దాన్ని అంగీకరించేటువంటి అవకాశమే లేదు. అందుకని ఇజ్రాయిల్ ఒకటైతే, రెండోది అమెరికా ప్రపంచ దేశాల ముందు లేదా అమెరికా తన పౌరుల ముందు మేము ఇరాన్కి లొంగలేదు అని చెప్పుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ నానా పాటలు పడుతున్నాడు. దానిలో భాగంగానే అక్కడ ఒప్పందానికి విరుద్ధంగా హార్ముజ్ జలసంధిలోను పశ్చిమాసియాలో కూడా అమెరికా తన సైన్యాలను తన ఆయుధాలను ఇంకా కొనసాగిస్తూ ఉంది. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ చమురు మార్కెట్ పై ఎలాంటి ప్రభావం ఉండబోతుందంటారు సార్? ఇప్పటికే గత 2 రోజులుగా జరిగినటువంటి దాడుల కారణంగా దాదాపు $80 వరకు చమురు ధర పెరిగింది అని వార్తలు వచ్చాయి. ఇదే విధమైనటువంటి ఉద్రిక్తతలు కొనసాగితే ఇంకా పెరుగుతాయి. లేదా ఉద్రిక్తతలు మళ్ళా సడలితే మళ్ళా $2-3 లేకపోతే $4-5 రేటు తగ్గొచ్చు. మళ్ళా ఏదైనా అమెరికా రెచ్చగొట్టుడు చర్యలకు పాల్పడితే మళ్ళా మరొకసారి ఇదే విధమైనటువంటి ధరల పెరుగుదల ఉండొచ్చు. ఈ ధరల పెరుగుదలతోటి ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ద్వారా దిగుమతి చేసుకునేటువంటి దేశాలతో పాటు మిగిలినటువంటి దేశాలు కూడా ఈ ధరల పెరుగుదలతోటి ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉన్నది. అందులో మన దేశం కూడా ఒకటి. ఈ పరిణామాల వల్ల భారత్ కు ఇంధన ధరలు, దిగుమతులు, ఆర్థిక వ్యవస్థపై ఎంత ప్రభావం పడబోతుందంటారు సార్? అయితే ఎంత ప్రభావం పడుతుంది అనేది ఇప్పటికిప్పుడు మనం అంచనా వేయలేము. తాజా పరిణామాల నేపథ్యంలో నిన్న IMF ఒక నివేదిక విడుదల చేసింది. మన GDP వృద్ధి రేటు 6.4% తగ్గుతుందనేటువంటిది దానిలో చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఒకటి, ఇంధన ధరలు అనేటువంటివి అనిశ్చితంగా ఉండటం, అది మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది కనుక మన GDP వృద్ధి రేటును IMF తగ్గించింది. అయితే అది ఒక అంచనా మాత్రమే. వాస్తవానికి ఇంకా ఎంత ఉంటుంది ఏమిటి అనేటువంటిది మనం అప్పుడే చెప్పలేము. ఈ సంవత్సరం ఎల్నినో ఎఫెక్ట్ తోటి వ్యవసాయ రంగం ఇబ్బంది పడుతుంది అనేటువంటిది, అంటే ప్రకృతి సిద్ధమైనటువంటి ఒక పరిణామం అయితే, ఈ పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా మనం దిగుమతి చేసుకునేటువంటి ఎరువులు కావచ్చు లేదా గ్యాస్ కావచ్చు, వీటన్నింటి ధరలు ఇప్పటికే పెరుగున్నాయి. ఆ పెరిగిన ధరలతోటి మొత్తం దిగుమతి చేసుకుంటే అది రైతాంగం మీద ప్రభుత్వం మోపుతుందా, లేకపోతే సబ్సిడీల రూపంలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందా అనేటువంటిది చూడాల్సి ఉంది. ఒకవేళ రైతాంగం మీద గనక ఈ ఎరువుల భారాన్ని, దిగుమతుల భారాన్ని గనక మోపేట్లయితే మన వ్యవసాయ రంగం, మన రైతుల పరిస్థితి మరింత దిగజారేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మరికొద్ది వారాలు గడిచిన తర్వాత మాత్రమే, అంటే ఆగస్టు మొదటి వారానికి కానీ ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సార్, అయితే గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల పరిస్థితి ఏంటి, అండ్ అలాగే భారతీయుల భద్రతపై ఎంత మేర ఆందోళన అవసరం అంటారు? గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు అక్కడి నుంచి తిరిగి మన దేశం వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే ఇప్పటికీ అక్కడ కొనసాగుతున్నటువంటి వాళ్ళు దినదిన గండం నూరేళ్ల ప్రాయంగా బతుకుతున్నాము. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు భారతదేశానికి తిరిగి రాలేము, అక్కడ ఉండటానికి సురక్షితమైనటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది ఒక విధంగా చెప్పాలంటే అడకత్తెరలో పోక చెక్కలాగా నలిగిపోతున్నారు అనేటువంటిది స్పష్టం. ఎందుకంటే ఇరాన్ చేస్తున్నటువంటి దాడుల తీవ్రతను గల్ఫ్ దేశాలు బయటికి రాకుండా చూస్తున్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి జనం, ఎవరైనా స్థానికులు కావచ్చు లేదా మన దేశం నుంచి ఇతర దేశాల నుంచి వలస వెళ్ళి అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళకి వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి కనుక వాళ్ళు భయాందోళనతో ఉన్నారు. ఒకవేళ అక్కడి నుంచి భారతదేశానికి తిరిగి వస్తే
మరి లక్షలాది మంది ఉపాధి సమస్య ఏమిటి, వాళ్ళు వచ్చి ఇక్కడ ఏమి చేస్తారు అనేటువంటిది కూడా సమస్య. అందుకని తక్షణమే ఏ విధమైనటువంటి ఉపాధి లేకపోయేట్లయితే అనేక కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని చావో రేవో ఏదైతే అదే అవుతుంది అని అక్కడే తెగించి ఉంటున్నటువంటి వాళ్ళు అత్యధికులుగా ఉన్నారనేది మనకి వస్తున్నటువంటి వార్త. ఓకే సార్, అయితే ఐక్యరాజ్య సమితి అవ్వచ్చు లేకపోతే ఇతర అంతర్జాతీయ శక్తులు ఈ ఘర్షణను ఆపగలుగుతాయంటారా? ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఒక నామమాత్ర సంస్థగా మారిపోయింది. ఎందుకంటే అమెరికాకి వీటో హక్కు ఉన్న కారణంగా అమెరికాకు వ్యతిరేకంగా మిగిలినటువంటి దేశాలు ఏదైనా ఒక ప్రతిపాదన చేస్తే ఓ వీటో హక్కుతోటి వాటన్నిటిని కూడా కొట్టిపారేసేటువంటి అవకాశం ఉన్నది. అందువల్ల అటువంటి పరిస్థితిని మిగిలినటువంటి దేశాలు తెచ్చుకునేందుకు సిద్ధంగా లేవు. అయితే ఇతర పద్ధతుల్లో అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తెస్తున్నాయి. కానీ అలాంటి ఒత్తిడి సరిపోవడం లేదు కనుక ఇంకా అమెరికా, ఇజ్రాయెల్ ఈ విధమైనటువంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నాయి. సార్, ఈ ఉద్రిక్తతలు ప్రాంతీయ యుద్ధానికే పరిమితం అవుతాయా లేకపోతే ప్రపంచ సంక్షోభంగా మారే ప్రమాదం ఉందంటారా సార్? ప్రాంతీయ యుద్ధం అని కూడా దీన్ని వర్ణించడానికి లేదు. ఎందుకు అంటే అమెరికా, ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులకు ప్రతిఘటనగా గల్ఫ్ దేశాలు, అదేవిధంగా ఇతర మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి కొన్ని దేశాల్లో ఉన్నటువంటి అమెరికా మిలిటరీ స్థావరాల మీద ఇరాన్ ప్రతి దాడులు చేస్తూ ఉంది. ఆ దాడుల సందర్భంగా అక్కడ ఉన్నటువంటి దేశాల వ్యవస్థలు కూడా లేదా సంస్థలు కొన్ని దెబ్బతింటున్నమాట వాస్తవం. కానీ ఏ ఒక్క గల్ఫ్ దేశం కానీ మరొక దేశం కానీ ఇరాన్కి వ్యతిరేకంగా అమెరికాతో కలిసి యుద్ధంలో పాల్గొనట్లేదు. కేవలం ఇజ్రాయెల్, అమెరికా మాత్రమే చేస్తున్నాయి. అందుకని దీన్ని ప్రాంతీయ యుద్ధంగా వర్ణించడానికి కూడా ఇది అందుకు అనువైనటువంటి పరిస్థితి కాదు. దాడులు జరుగుతున్న మాట వాస్తవం. కానీ ఈ గల్ఫ్ దేశాలు ఏవి కూడా ఇరాన్ మీద ఇంతవరకు యుద్ధాన్ని ప్రకటించలేదు, యుద్ధానికి సిద్ధంగా లేవు. అసలు యుద్ధం చేయాలనేటువంటి ఆలోచనలు కూడా అవి లేవు అనేది స్పష్టం. అంటే పరిస్థితి ఎటు వెళ్ళే అవకాశం ఉందంటారు సార్? అంటే చర్చల దిశగా వెళ్తుందా లేకపోతే మరింత తీవ్రమైన యుద్ధంగా మారుతుందంటారా? చర్చలు, దాడులు, ప్రతి దాడులు, మళ్ళా కొద్ది రోజులు విరామం, మళ్ళా చర్చలు, దాడులు, ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. గడిచినటువంటి నెల రోజుల్లో ఇదే విధమైనటువంటి ధోరణి ఉంది కనుక అమెరికా వెనక్కి తగ్గటం లేదు. అదేవిధంగా ఇరాన్ కూడా ప్రతిఘటన విషయంలో వెనక్కి తగ్గట్లేదు. అందుకని అటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అంటే ఇదే విధమైనటువంటి ధోరణులు రాబోయే అమెరికాలో ఎన్నికలు ముగిసేంత వరకు ఇదే విధమైనటువంటి ధోరణులు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లేదు, అమెరికా ఎన్నికల్లో గెలుపొందటానికి మరింత దుర్మార్గానికి పాల్పడితే ఉపయోగం అని గనక డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్లయితే ఇరాన్ మీద మరొకసారి పెద్ద ఎత్తున విరుచుకుపడేటువంటి అవకాశం ఉంది. కొన్ని వారాల పాటు దాడులు చేసినా కూడా చేయొచ్చు. అయితే ఇదే సమయంలో అమెరికా పార్లమెంటు అమెరికా అధ్యక్షుడికి ఉన్నటువంటి యుద్ధాధికారాలను పరిమితం చేస్తూ పార్లమెంట్ అనుమతులు లేకుండా దాడులు చేయడానికి వీల్లేదనేటువంటి తీర్మానాలను ఆమోదించినటువంటి అంశాన్ని కూడా మనం మర్చిపోకూడదు. దానికి విరుద్ధంగా మరొకసారి ఇరాన్ మీద దాడులు చేసేట్లయితే అమెరికా సమాజంలో కూడా వ్యతిరేకత మరింతగా వెల్లడయ్యే అవకాశం ఉంది. అందుకని డొనాల్డ్ ట్రంప్ ఏమి చేస్తాడు అనేటువంటిది ఇప్పుడు ప్రపంచం ముందున్నటువంటి ఒక పెద్ద ప్రశ్న. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, మంచి సమాచారాన్ని అందించారు. నమస్తే.